జగన్ను నమ్ముకొని ఆస్తులు పోగొట్టుకున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాపోయారు. పవన్ కళ్యాణ్ కలిసిన ఆయన త్వరలోనే ఒంగోలు వేదికగా జనసేనలో చేరబోతున్నట్లు తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే ఆ పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది, సరే ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అదే ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి చెప్తాను. బాగుంటుంది మన పార్టీ కంటే నా సాయశక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను.